ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. దివినేలు ఓ రాజా, భువికేల నీరాక, దూతాలు నిన్ను కొలువా, పాపులా నీ ప్రియులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మదిన వేడుకలు కొనియాడుకుంటున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, ప్రభు యేసు దీవెనలు. ప్రియులారా, ఇప్పటి వరకు క్రీస్తు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఆయన జన్మము ఒక వింత విశిష్టత. వింత ఎందుకు అంటే ఒక కన్యక ద్వారా జన్మించాడు కాబట్టి. విశిష్టత ఎందుకు అంటే ఆయన జన్మించటానికి పూర్వమే ఆయన జన్మము గురించి లోకానికి ప్రవక్తల ప్రవచనాలుగా పలికారు కాబట్టి. విశిష్టమైన జన్మములో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన ఈ లోకంలో తండ్రి లేకుండా జన్మించాడు, పరలోకములో తల్లి లేకుండా ఆది నుండి కూడా తండ్రితో ఉండి ఉన్నాడు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయపు 1వ వచనం నుంచి మనం తెలుసుకొని ఉన్నాము. అదే విధంగా గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి శుభ సమాచారాన్ని ఎరుక చేసి, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, అందుచేత ఆ పుట్టబోయే శిశువు దైవ కుమారుడని పిలువబడతాడు అన్న విషయాలన్నీ గురించి మనం ధ్యానం చేశాము. అదే విధముగా బాప్తిస్త యోహాను గారు యేసుని లోకానికి ఏ విధంగా ఎరుక చేసినది కూడా మనం ధ్యానం చేసుకున్నాము. ప్రియులారా, ఈ దినాన జన్మించిన యేసయ్య లోకానికి ఏమి ఇస్తాడు అంటూ ఆనాడు దూతలు పాడిన గీతముని మనము ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము నుండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీకే స్తోత్రమయ. పతనమైన మానవుని పునరుద్ధరించటానికి మీరు ఈ లోకానికి పంపిన మీ దివ్య కుమారుని జన్మదినాన్ని కొనియాడుకుంటూ
ఆ జన్మదినం యొక్క విశిష్టత గురించి మేము తెలుసుకుంటున్నాము. ప్రభువా, నేను ఈ యొక్క సువార్త ప్రకటించుచుండగా నా హృదయమును పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకముగా ఆయన జన్మ పరమ రహస్యమును గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రియులారా, క్రిస్మస్ పండుగ గురించి పరలోక వాసుడు భూలోకానికి ఎత్తించి భూలోక వాసులందరినీ కూడా పరలోక వాసులుగా జన్మించిన శుదినమే క్రిస్మస్ రోజు, అంటే క్రీస్తు జన్మదినము. పరలోకంలో నివసించుతున్నటువంటి పరలోక వాసి అయిన దేవదేవుని అద్వితీయ కుమారుడైన యేసయ్య నరరూపధారుడిగా కన్యమరియ గర్భాన ఈ లోకంలో జన్మించిన శుదినమే క్రిస్మస్ పండుగ రోజు. ప్రియులారా, ఇంతకుముందు మనం తెలుసుకున్నాము మెస్సయ్య అనేటటువంటి వాడు లేక అభిషక్తుడైనటువంటి వాడు ఎందుకు ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది అన్న విషయాలన్నీ కూడా మనము ధ్యానము చేశాము. వాస్తవానికి లూకా సువార్త 2వ అధ్యాయపు 8వ వచనం నుంచి కనుక మనము చదివినట్లయితే అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఆ దేశములో ఊరు బయట గొర్రెలు కాచుకుంటున్న గొల్లల యొద్దకు దేవదూత వచ్చి ఒక శుభ సమాచారాన్ని ఎరుక చేసినటువంటి సంఘటన మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ దేవదూత ఆ యొక్క గొర్రెల కాపరులకు ఎరుక చేసిన సంఘటనలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం నుండి ఆలకిద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనము నుండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. లోకానికంతటికి సంతోషాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక శుభ సమాచారాన్ని ఆనాడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ గొల్ల వాళ్ళకి దేవదూత ఎరుక చేసింది. ఇక్కడ ఈ గొర్రెల కాపరల గురించి ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. ఏంటి అంటే, ఈ గొర్రెల కాపరులు ఒక ప్రత్యేకించబడిన గొర్రెల కాపరులుగా ఎంచుతున్నారు. ఎందుకు అంటే, ఆనాడు దేవాలయంలో బలి సమర్పణ చేయటానికి మచ్చ కానీ ముడత కానీ ఏ కళంకము కానీ లేనటువంటి గొర్రెలను పెంచేవారు ఈ గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులు సామాన్యమైనటువంటి గొర్రెల కాపరులు వంటి వారు కాదు. ఎందుకు అంటే, ఆనాడు దేవాలయంలో పాప పరిహార బలి సమర్పణ నిమిత్తము పెంచేటటువంటి గొర్రెలు వీరు పెంచుతూ ఉంటున్నారు అని చెబుతూ ఉంటారు. ఇక మీరు గొర్రెలు పెంచనక్కర్లేదు, ఎందుకంటే లోక పాపాలను మోసుకొని పోయేటటువంటి ఆ దేవుని గొర్రె పిల్ల ఈనాడు జన్మించింది కాబట్టి, ఆ జన్మించిన వాడు దావీదు వంశస్థుడు కాబట్టి, దావీదు నగరమైన బెత్లెహేములో అతడు జన్మించాడు కాబట్టి, ఇది లోకానికంతటికి కూడా ఒక శుభ సమాచారం అంటూ ఆనాడు ఆ గొల్ల వాళ్ళకి చెప్పక చెప్పాడు దేవదూత. ప్రియులారా, ఆ శుభ సమాచారము తదుపరి పరలోక వాసులందరూ కూడా భూలోకానికి వచ్చి, అనగా పరలోకములో దూతలు దేవదేవుని కీర్తిస్తూ ఆయనకు ప్రణతులు చెల్లించేటటువంటి ఆ దూతల సమూహము ఈ లోకానికి వచ్చి పాడిన కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ప్రియులారా, ఈ యొక్క మొదటి భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సర్వోన్నతమైన స్థలము అనగానే మోక్షము, పరలోకము. ఆ పరలోకములో దేవదేవునికి సర్వవేళలందు సర్వకాలమందు సర్వదా కూడా స్తుతి స్తోత్రాలు జరుగుతూ ఉండాలి, మహిమా స్తోత్రాలు జరుగుతూ ఉండాలి అంటూ ఆనాడు దూతలు కీర్తించిన కీర్తన. ఇదే విషయాన్ని యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం ఆలకిద్దాము. గ్రంథము నుండి ఆలకిద్దాము. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
ప్రియులారా, దేవుని యొక్క పవిత్రతను బట్టి పరలోకములో ఆయనకు మహిమ చేకూర్చబడుతూ ఉంది. ఇక్కడ మహిమ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆయన ఘనకార్యాలను బట్టి, ఆయన స్థితిని బట్టి ఆయన సాటి అంటూ ఆయనను కీర్తించటమే ఆయనను మహిమపరచటము. ప్రియులారా, ఈ మహిమ అనేటటువంటిది ఆ దేవదేవునికి పరలోకములో నిత్యము దేవదూతల సమూహము కీర్తనల ద్వారా జరుపుతూ ఉన్నారు అంటూ ఆనాడు దూతలు తాము చేసేటటువంటి పనిని అక్కడ ఎరుక చేశారు. దేవునికి అక్కడ మహిమ జరుగుతున్నట్లు ఇక్కడ కూడా ఆయనకు మహిమ జరగాలి. ఈ మహిమ అనేటటువంటిది ఆయన యొక్క ఘనతను బట్టి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన చేసిన ఘన కార్యాలను బట్టి ఆయన నామ స్మరణ చేస్తూ, ఆయన నామ సంకీర్తన గనక చేస్తూ ఉంటే ఆయనను మనము మహిమపరిచినట్టు లెక్క. ఇదే విషయాన్ని యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనములో తన యొక్క స్థితిని ప్రభు ఎరుక చేస్తూ ఉన్నారు. ఆలకిద్దాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ప్రియులారా, ప్రభు చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు. నాకు రావాల్సిన స్తోత్రములను, అంటే స్తుతి స్తోత్రాలతో దేవుని యొక్క ఘనమైన క్రియలను మనం ప్రస్తుతి చేస్తూ ఉంటే ఆయనకు మహిమను చేకూరుస్తూ ఉన్నాము. ఇది దూతలు పాడిన పాటలో మొదటి భాగము. రెండవ భాగంలో 2 ముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానం చేయాలి. మొదటిది దేవునికి ప్రియమైన వారి గురించి, రెండవది ఆ ప్రియమైన వారు ఏమి పొందుతారు అన్న విషయం గురించి. మొదటి అంశం గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ప్రియమైన వారు ఎవరు అని మనము గనక ఆలోచన చేస్తే మనకి వెంటనే వచ్చేటటువంటి సమాధానము, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవారు ఆయనకి ప్రియమైన వారు అంటూ మనం చెబుతూ ఉంటాము. మరి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవారు ఆయనకి ప్రియమైన వారు అయితే, మరి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే, చట్టము అన్నది దేవదేవుడు మోషే ప్రవక్త ద్వారా లోకానికి ఇచ్చాడు. మరి లోకానికి ఇచ్చినటువంటి ఆ చట్టాన్ని పాటించినంత మాత్రాన దేవునికి ప్రియమైన వారుగా ఉంటారు అని గనక దేవుడు భావించినట్లయితే ఇక యేసయ్యను ఈ లోకానికి పంపించవలసినటువంటి అవసరం లేదు కదా. మరి యేసు ప్రభు ఈ లోకానికి రావటంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని మనము ధ్యానము చేస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనకు స్పష్టంగా యేసు ప్రభు యొక్క రాకలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనకు ఎరుక చేస్తూ ఉంది. గ్రంథము నుండి ఆలకిద్దాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చట్టమే గనక మనలను రక్షిస్తే యేసు ప్రభు ఈ లోకానికి రానవసరము లేదు అని మనం తెలుసుకున్నాము. యేసు ప్రభు ఈ లోకానికి రావటంలో ఉన్న పరమార్థము ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది వాస్తవం అండి. తన ప్రేమకు గుర్తుగా ఈ లోకానికి యేసయ్యను పంపించాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, తండ్రికి అతి ప్రియమైనటువంటి వారు తనయులు. ఇక్కడ దేవదూతలు పలికినటువంటి ఆ పాటలో భాగము, దేవునికి ప్రియమైన వారు ఎవరు అంటే, దేవునికి బిడ్డలుగా జీవించేవారే దేవునికి అతి ప్రియమైన వారు. మరి దేవునికి బిడ్డలుగా జీవించాలి అంటే దైవ స్వభావుడైనటువంటి యేసుకు మాత్రమే సాధ్యము. కాబట్టి మరి అటువంటి స్థితిని, పరిస్థితిని మానవులమైన మనకు ఏ విధంగా లభ్యమవుతుంది? రక్షణలో మనము పాలి భాగస్థులమైనప్పుడు మాత్రమే దేవునికి బిడ్డలుగా మారే అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని చాలా స్పష్టముగా యోహాను సువార్తలో మనం ఆలకించాము.
ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి వారు కూడా జీవించటానికి ఆయనను ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ఆయన సాధించినటువంటి ఆ రక్షణ కార్యంలో పాలి భాగస్థుడైన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బిడ్డలుగా మారుతున్నారు. చాలా స్పష్టముగా ఈ యొక్క వాక్కు ద్వారా మనకు ఎరుక చేయబడుతూ ఉంది. ఇదే విషయాన్ని గలాతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇంకా స్పష్టంగా పౌలు గారు ఎరుక చేస్తూ ఉన్నారు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇలారా, ఎంత గొప్ప విషయాన్ని పౌలు గారు ఎరుక చేస్తూ ఉన్నారు అంటే, తన అద్వితీయ కుమారుని యందు పరిపూర్ణ విశ్వాసముగా ఉంచిన ప్రతి ఒక్కడు కూడా రక్షించబడతాడు. రక్షించబడినటువంటి ఆ వ్యక్తికి ఏది లభ్యమవుతుంది? ఏది లభ్యమవుతుంది అంటే దత్తపుత్రత్వ వరము లభ్యమవుతుంది అండి. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వాక్కు ద్వారా ఎరుక చేశాడు. ఏంటి ఈ దత్తపుత్రత్వ వరము? వాస్తవానికి నిజదేవునిగా ఆది యందు కూడా దేవునితో సరి సమానుడిగా ఉన్నటువంటి ఆ దేవుని యొక్క వాక్కు దైవ కుమారుడు నరరూపధారుడిగా ఈ లోకములో జన్మించాడు. ఇది దేవునికి ఆయన దివ్య కుమారుడైన యేసయ్యకు ఉన్న బంధము. మరి మనకు ఆ దేవునికి ఉన్న బంధం ఏంటి? ఆదిలో అవ్వ ఆదాముకి దేవునికి ఉన్న బంధం అండి. కానీ ఆ బంధము ఆదాము యొక్క పాపము ద్వారా తెగిపోయింది. అందుకే అంటున్నారు కదా, ఆదాము పాపము వలన ఈ లోకానికి వినాశనం సంభవిస్తే మరొక మానవుడైనటువంటి యేసు ద్వారా ఈ లోకానికి రక్షణ ఇవ్వబడింది అంటున్నాడు. ఒక మనుషుని ద్వారా లోకానికి పాపము ప్రవేశించింది, మరొక మనుజుని ద్వారా లోకానికి రక్షణ ప్రవేశించింది. మొదటి మనుజుడు మట్టి నుండి చేయబడిన వాడైతే రెండవ మనుజుడిగా ఉన్నటువంటి ఆదాము దేవునితో సరి సమానుడిగా ఆయన అద్వితీయ కుమారుడిగా ఉన్నాడు. మరి ఆయన అద్వితీయ కుమారుడిగా ఉన్న ఈ యేసయ్య మనకు ఇచ్చినటువంటి గొప్ప వరప్రసాదము ఏంటి అంటే, మనము కూడా దేవునికి దత్తపుత్రులమయ్యేటువంటి భాగ్యాన్ని ఆయన కలుగ చేశాడు. ఇదే విషయాన్ని గలాతీలకు వ్రాసిన లేఖలో మనం ఆలకించాము. ఏ విధముగా దేవదేవుడు మనలను ఆయనకు దత్తపుత్రులుగా చేసుకున్నాడు అన్నది 6వ వచనం ద్వారా మనం ఆలకించాము. ఏంటి అంటే, ఏ వ్యక్తి అయితే దేవదేవుని నాయన తండ్రి అంటూ పిలుస్తున్నాడో ఆ వ్యక్తి అయినటువంటి యేసయ్య ఆత్మను మనలోకి ప్రవేశింపచేశాడు. దేవదేవుడు మనలోకి ప్రవేశింపచేయబడినటువంటి ఆ ఆత్మ శక్తి చేత, ఆ ఆత్మ కృప చేత, ఆ ఆత్మ ప్రభావము చేత మనమందరము కూడా యేసుని పోలి జీవించటము యేసుని పోలి జీవించటము అన్నది జరుగుతూ ఉన్నది. తద్వారా యేసుని మనము జ్యేష్ఠుడుగా భావిస్తున్నాము, స్వీకరిస్తున్నాము. తద్వారా జ్యేష్ఠుడైన యేసుకి తండ్రి అయినటువంటి దేవునికి మనము కూడా బిడ్డలుగా మారుతూ ఉన్నాము. కాబట్టి మనలను బిడ్డలనుగా చేయటానికి ఈ లోకానికి అవతరించిన మహానుభావుడే ప్రభు క్రీస్తు. ఆయన జన్మదినాన్ని కొనియాడుకుంటున్న మనము సంతోషిద్దాము. ఆయన జన్మదినాన మొదటి మాటగా పలికినటువంటి ఆ మాట, ప్రభునకు ఇష్టులైన వారు ఎవరు అంటే ఆయన తనయులు. మనము ఆయన తనయులుగా ప్రభునకు ఇష్టులైన వారమే. ఇదే విషయాన్ని పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయపు 1వ వచనం నుంచి మనకు ఎరుక చేస్తూ ఉన్నారు. ఆలకిద్దాము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. ఎంత గొప్ప స్థితిని యేసు ప్రభు మనకిస్తున్నాడు అంటే, దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు.
ఆ అద్వితీయ కుమారుడైన యేసయ్య మనలను ప్రేమించి తనను తాను పరిపూర్ణమైనటువంటి పరిమళమైనటువంటి అర్పణగా దేవదేవునికి సమర్పితుడయ్యాడు. ఇది యేసు ప్రభు యొక్క ప్రేమకు నిదర్శనం. అందుకే ఆయన అంటున్నాడు కదా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయి వానికంటే మిక్కిలి ప్రేమ కలిగిన వాడు ఎవ్వడునూ లేడు. నేను మిమ్ము సేవకులు అని పిలువను, స్నేహితులు అని పిలుస్తాను అంటూ తన ప్రాణాన్ని మన కోసం తండ్రి దేవునికి ఒక సువాసన కలిగిన సమర్పణగా చేసుకున్నాడు. మనలను దేవునికి దత్తపుత్రులుగా మార్చాడు. దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందాం యేసు ద్వారా. ఇదే విషయాన్ని ఆనాడు దేవదూతలు యేసు జన్మించినప్పుడు కీర్తించిన కీర్తనలో ఆయనకు ఇష్టులైన వారికి అంటూ కీర్తించారు. మనందరము కూడా ఆయనకు ఇష్టులైన వారమే. మరి ఇష్టులైన వారికి ఆనాడు దూతలు కీర్తించిన కీర్తన ప్రకారము దేవుని యొక్క వాగ్దానము ఏంటి అంటే వారికి సమాధానము కలుగునుగాక. ఆనాడు యెషయా కూడా తన గ్రంథమందు జన్మించబోయేటటువంటి శిశువు శాంతికరుడైనటువంటి రాజుగా అభివర్ణించాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి ఆలకిద్దాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రియులారా, ఎంత స్పష్టముగా యెషయా ప్రవక్త యేసు ప్రభు జన్మించినప్పుడు లేదా మెస్సీయ జన్మించినప్పుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది ఎరుక చేయబడింది. ఆయన జన్మించినప్పుడు దూతలు కీర్తించిన కీర్తన సారాంశము దేవునికి ప్రియులైన వారికి సమాధానము కలుగుతుంది. ప్రియులారా, సమాధానము అనేటటువంటిది ఒక అంతర్లీనమైనటువంటి మానసిక స్థితి అండి. దీనికి నేను కాస్త వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మనం అనేక సార్లు చెబుతూ ఉంటాము, నాకు మనశ్శాంతి కరువయింది అని. మనశ్శాంతి కరువు అవటానికి అనేక కారణాలు మనం చెబుతూ ఉంటాము. చిన్న చిన్న కారణాల వలన కూడా మనము మనశ్శాంతిని దూరం చేసుకుంటూ ఉంటాము. ఉదాహరణకి కాఫీలో కాస్త షుగర్ తక్కువైనా కాస్త ఎక్కువైనా కూడా మనము చిరుబురులాడుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటాము. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనకు ఈ మనశ్శాంతి అనేటటువంటిది కరువు అవుతున్న రోజులు ఇవి. అదే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గనక మనము చూచినట్లయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నది ఒక ప్రశాంతమైన జీవితం జీవించటానికి. ప్రశాంతత అనేటటువంటి మానసికమైనటువంటి స్థితి అండి. ఆ స్థితిని ప్రభు ఇస్తాను అంటున్నాడు. ఏ విధంగా ఇస్తాను అంటున్నాడు? లోకము ఇచ్చినటువంటి విధంగా నేను ఇవ్వను అంటున్నాడు. ఉదాహరణకి లోకము ఏ విధంగా మనకు ప్రశాంతతనిస్తుంది అని గనక ఆలోచన చేస్తే మనము చెబుతూ ఉంటాము, ఒక మంచి ఉద్యోగము, ఆయుష్, ఆరోగ్యము కలిగి ఉంటే, జీవిత భాగస్వామి మంచిగా ఉంటే నా జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అని. అంటే లోక పోకడ, లోక ఆలోచనల ప్రకారము మనము శాంతి కోసం ఎదురు చూసే విధానము యేసు ప్రభు ఇచ్చేటటువంటి శాంతికి భేదము ఉంది. ఈ విషయాన్ని యోహాను సువార్త ద్వారా ప్రభు ఎరుక చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము నుండి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడు, వెరవనీయకుడు. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు యొక్క జీవితములో మరణ పునరుత్థానాలు సంభవింపక ముందే తన శిష్యులతో ఈ మాట పలుకుతూ ఉన్నాడండి. ఆయనే చెబుతున్నాడు, మనము ఆలకించిన వాక్కుకు ముందు వచనాలు అంటే 25వ వచనం నుండి గనక చదివినట్లయితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, తాను మరణించాలి, మరణించిన తర్వాత ఉత్థానుడవుతాడు, ఉత్థానమైన తర్వాత తన శిష్యుల నుండి తాను
పరలోకానికి వెళ్ళిపోతాడు తండ్రి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తరువాత ఆదరణకర్తను పంపిస్తాడు అన్న విషయాలను యేసు ప్రభు వారికి ఎరుక చేస్తూ ఉన్నారు. నేను మీకు శాంతినిస్తా, నా శాంతి లోకం ఇచ్చేది కాదు. అంటే నేను శాంతిని మీకు ఇవ్వటానికి పంపించేటటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీరు పొందుతారు. ఏది ఏమైనా మనకు సమయం లేదు కాబట్టి ముగించవలసి వస్తుంది. మనకు సమాధానమును ప్రశాంతతను అనుగ్రహించేటటువంటి పరమకర్త పరిశుద్ధాత్మ దేవుడు అంటూ యేసయ్య పలుకుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థితిలో మనము ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాము. మన యొక్క జీవితాన్ని గనక పరీక్ష చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి వ్యక్తులుగా మనము బ్రతుకుతున్నామా? అలా బ్రతకటము కనుక మన ప్రయత్నము చేస్తే దేవునికి ఇష్టలుగా మారతాము. మనము కనుక దేవునికి ఇష్టలుగా మారితే ఆయన చేసిన వాగ్దానమైనటువంటి సమాధానాన్ని పొందుతాము. ఇది వాస్తవం. అందుకే మన అనుదిన జీవితంలో దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మారటానికి మనం ప్రయత్నము చేద్దాము. అటువంటి స్థితిని మీ అందరికీ ఆ ప్రభు అనుగ్రహించాలి అని, ఆత్మ దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మీరందరూ మారాలని, మీ దేహాలు మీ మనసులు కూడా ఆత్మ దేవుని యొక్క దేవాలయముగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ క్రీస్తు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తలలు వంచుకుందాం, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీకే స్తోత్రమయ్య. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవా, మీకే స్తోత్రమయ్య. పతనమైన మానను పునరుద్ధరించటానికి మీ అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ శిశువు జన్మించినప్పుడు పరలోకవాసులు చేసిన గానము గురించి మేము ధ్యానము చేశాము. ప్రభువా, మీకు ప్రియులుగా జీవించటానికి, తద్వారా మీరిచ్చే ప్రశాంతతను సమాధానమును పొందటానికి మమ్ములను మేము సిద్ధము చేసుకునేలా, మా బ్రతుకులను మలచుకునేలా మమ్ములను నడపమని, మీ యొక్క వెలుగులో మమ్ములను పయనించేలా ఆశీర్వదించమని, మీ జన్మదిన శుభములు మాకు అనుగ్రహించమని మా నాథుడవ మీ ప్రియుడైన యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి క్రీస్తు జన్మ ఫలమును మీకు అనుగ్రహించెదరుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. Thank you. God bless you.